తెలంగాణ ముఖ్యమంత్రికి మరో కొత్త పేరు పెట్టారు అభిమానులు. ఆంధ్రాలో వైఎస్ జగన్ను పులివెందుల పులి అని పిలుస్తుంటే తెలంగాణలో రేవంత్ రెడ్డిని నల్లమల పులి అని ఇటీవలే పేరు పెట్టారు. రేవంత్ రెడ్డి ఒక సమావేశంలో పాల్గొని నల్లమల పులి ఉన్న చిత్రాన్ని ఆవిష్కరించిన సందర్భంలో ఈ బిరుదుని రేవంత్ రెడ్డికి అంకితం చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నల్లమల బిడ్డగా ఈ గడ్డపై నుంచి ఇక్కడ నిలబడి మాట్లాడుతూ ఉంటే నా గుండె ఉప్పొంగిపోతుంది అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా 5 మందో 10 మందో నాయకులు సన్నాసులు ఉండొచ్చు, దరిద్రం ఉండొచ్చు, కడుపు నిండా విషం ఉండొచ్చు, కానీ కష్టపడే మీ సోదరుడు మీ రేవంత్ అన్న రోజుకు 24 గంటలు మీకోసం కష్టపడతాడు. నల్లమల పౌరుషాన్ని, నల్లమల పరిపాలనను దేశానికి ఆదర్శంగా నిలబెడతాడు. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి ఆశీర్వదించి అండగా నిలబడ్డందుకు మీకందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అచ్చంపేట నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దామని ఎన్నికల సమయంలో మాటకి ఇచ్చామని, ఇచ్చిన మాట ప్రకారం మీ బిడ్డగా నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ప్రకటించారు. పోడు భూముల్లో సోలార్ పంపు సెట్లను అందించి వ్యవసాయాన్ని తాము ప్రోత్సహిస్తున్నామని రేవంత్ రెడ్డి తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలం మాచారంలో ఇందిరా సౌర జల వికాసం పథకాన్ని ప్రారంభించిన అనంతరం రేవంత్ రెడ్డి ప్రసంగం చేశారు. పొడి భూములపై పోరాటం చేసిన వారిని జైల్లో పెట్టిన చరిత్ర గత ప్రభుత్వానిది. పొడి భూముల్లో సోలార్ పంపు సెట్లను అందించి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్న ఘనత మా ప్రభుత్వానిది అని వివరించారు. అచ్చంపేట నియోజకవర్గంలో రైతులందరికీ సోలార్ పంపు సెట్లు అందిస్తాం. రాబోయే 100 రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను ఆదేశిస్తున్నా అని రేవంత్ రెడ్డి తెలిపారు. అచ్చంపేట నియోజకవర్గాన్ని దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. అవసరమైన నిధులు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటున్నానని చెప్పారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 60,000 కోట్లు రైతుల కోసం ఖర్చు చేసింది. సన్నాలు పండించే రైతులకు మద్దతు ధరతో పాటు 500 బోనస్ అందిస్తున్నాం. వరి వేస్తే ఉరే అనే పరిస్థితుల నుంచి వరి వేస్తే సిరి అనే పరిస్థితులు కల్పించాం అని రేవంత్ రెడ్డి వెల్లడించారు. పేదలందరికీ సన్నబియ్యం అందించి వారి ఆత్మగౌరవం పెంచామని, రాష్ట్రంలో 3 కోట్ల మంది పేదలకు సన్నబియ్యం అందిస్తున్నట్లు చెప్పారు. 50 లక్షల పేద కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు. మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పించాం. ఆడబిడ్డలను ఆర్టీసీ బస్సులకు యజమానులను చేశాం. 1000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తికి స్వయం సహాయక సంఘాల మహిళలకు అప్పగించాం. అదానీ అంబానీలతో పోటీ పడేలా ఆడబిడ్డలకు ప్రోత్సాహం అందిస్తున్నాం. ఆడబిడ్డలను అధికంగా నిలబెట్టాలని ప్రణాళికలు రూపొందిస్తూ ముందుకు వెళుతున్నామని ప్రభుత్వ పథకాలను రేవంత్ రెడ్డి వివరించారు. తెలంగాణను దేశంలోనే ధనిక రాష్ట్రంగా తీర్చిదిద్దేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. నిత్యావసర ధరలు నియంత్రణలో, శాంతి భద్రతల పరిరక్షణలోనూ తెలంగాణ నెంబర్ 1గా నిలిచిందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. పాలమూరులకు పాలన చేతకాదన్న వాళ్లకు తెలంగాణను నెంబర్ 1గా నిలబెట్టగలిగామని నిరూపించామని ప్రకటించారు. మీ భూమికి హక్కు ఇవ్వడమే కాదు, మీ భూముల్లో సోలార్ పంపు సెట్లతో సాగు చేసుకునేలా నల్లమల బిడ్డగా తాను బాధ్యత తీసుకున్నట్లు రేవంత్ రెడ్డి చెప్పారు. కడుపు నిండా విషం పెట్టుకుని తనపై విషప్రచారం చేసే వారిని పట్టించుకోనని స్పష్టం చేశారు. ఎవరెన్ని తప్పుడు ప్రచారాలు చేసినా పథకాలే ప్రజలకు నిజాలను చెబుతాయని రేవంత్ రెడ్డి తెలిపారు. మరి మీరేమనుకుంటున్నారు? ఈ వీడియోపై కామెంట్ చేయండి.